వేలం పాటలో గెలిచి ఇంటికి వచ్చిన జ్యోత్స్నాని చంప పగలగొట్టి నిజాన్ని బయటపెట్టిన దశరథ. అసలు ఇదంతా ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వేలం పాటకైతే అందరూ కూడా బయలుదేరుతారు. అప్పుడే ఇక పారిజాతం జ్యోత్స్నాతో అంటూ ఉంటుంది, ఒసై మీ బావగాని వస్తాడేమో, మీ బావ వస్తే నిన్ను తప్పకుండా ఓడిస్తాడు అని పారిజాతం అనడంతో, బావను మాతో పాటు రావడం లేదు గ్రాని, నేను బావని తీసుకువెళ్ళడం లేదు. ఎందుకంటే ఈ వేలం పాటలో గెలిచి ఆ క్రెడిట్ అంతా నేనే దక్కించుకోవాలి. ఈ దెబ్బతో జ్యోత్స్న అంటే ఏంటో ఇంట్లో వాళ్ళందరికీ కూడా తెలిసొస్తుంది. మళ్ళీ తాత నా మాటే వినేలా చేసుకుంటాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక పారిజాతం అయితే, నీకు తెలీదే, వాడు తిమ్మిని బొమ్మిని చేసి ఎలాగైనా సరే ఈ వేలం పాటలో పాడేలా నిన్ను ఓడిపోయేలా చేస్తాడు, అక్కడికి ఖచ్చితంగా వాడొస్తాడు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక ఆ మాట విని, లేదు గ్రాని, బావ రాకుండా నేను ప్లాన్ చేశాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో ఇక దీప అలాగే కార్తిక్ ఇద్దరు కూడా వస్తారు. వెళ్దామా అంటూ శివనారాయణ, దశరథ ఇద్దరు కూడా బయటికి వచ్చేసరికి, మమ్మీ నన్ను ఆశీర్వదించు, ఈ వేలం పాటలో నేను గెలిచి విజయంతో నేను ఇంటికి రావాలి. ఒకళ్ళు గెలుస్తున్నారంటే కొంతమంది ఓర్చుకోలేరు, వాళ్ళు ఓడిపోవాలని అనుకుంటారు, కానీ గెలిచిన వాళ్ళని ఏమీ చెయ్యలేరు కదా. నీ ఆశీర్వాదం ఉంటే నేను తప్పకుండా గెలుస్తాను అని అంటూ ఆశీర్వాదం తీసుకుంటుంది జ్యోత్స్న. తరువాత కార్తీక్ అయితే ఇలా దీపతో అంటూ ఉంటాడు, చూసావా మనకి ఆ మాటలన్నీ సెటైర్లు వేస్తుంది అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, ఈవిడ ఓవర్ యాక్షన్ ఎక్కువైనట్టు కనిపిస్తుంది కదా అని కార్తీక్ దీపతో అంటూ ఉంటే, నాకు అదే అనిపిస్తుంది బావా, ఈవిడ ఓవర్ యాక్షన్ ఎక్కువైనట్టే అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది దీప కూడా. ఏంట్రా ఇద్దరు ఏదో ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు అని అంటూ ఉంటుంది పారిజాతం. ఏం లేదు పారు, మా ఆవిడ జ్యోత్స్న మేడం గెలవాలని కోరుకుంటుంది. చిన్న మేడం గారు వేలం పాటలో గెలిచి పెద్ద స్థాయికి వెళ్ళాలని కోరుకుంటుంది అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, సరే తాత మనం వెళ్దామా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. కార్తీక్ పద వెళ్దాం అని అంటూ ఉంటాడు దశరథ. మనకి డ్రైవర్ అవసరం లేదు డాడీ, నేను డ్రైవ్ చేస్తాను, మనం ముగ్గురమే వెళ్దాము అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. కార్తీక్ ఇప్పుడు వస్తుంది డ్రైవర్గా కాదు, ఈ ఇంటి మనిషిగానే వస్తున్నాడు అని దశరథ అనేసరికి షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అయితే వీడు మామూలుడు కాదు, వీళ్ళందరినీ కూడా మార్చేశాడు అని పారిజాతం మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక, ఎందుకు నా మీద మీకు నమ్మకం లేదా, అందుకనే బావని తీసుకొస్తున్నారు కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక శివనారాయణ అయితే, వాడు అనుభవం కలవాడు, అలా అనుభవం ఉన్న వాళ్ళని పక్కన పెట్టుకుంటే మనకే మంచి జరుగుతుంది. నువ్వు ముందుకు వెళ్ళేటప్పుడు అది తప్పో రైటో అన్నీ కూడా వాడికి తెలుస్తాయి. నువ్వు గెలిచి వస్తే పర్వాలేదు, కానీ ఓడిపోతేనే అసహ్యంగా ఉంటుంది. అందుకని వాడుని మన పక్కన పెట్టుకునేది. ఒక్కొక్కసారి చిన్నవాళ్ళ సలహాని మనల్ని పైకి తీసుకువెళ్తాయి. కార్తీక్ ఖచ్చితంగా వస్తాడు అని దశరథ అంటాడు. పెద్ద మేడం గారికి ఫీజులు ఎగిరిపోయినట్టున్నాయి అని కార్తీక్ అయితే నవ్వుకుంటూ ఉంటాడు. అప్పుడు ఇక, ఏంటి జ్యోత్స్న వెళ్తున్నామా లేదా అని అంటూ ఉంటాడు దశరథ అయితే, వెళ్తున్నాం డాడీ అని అంటూ ఇక అందరూ కూడా బయలుదేరుతారు. అమ్మ సుమిత్ర ఒకసారి నువ్వు ఎదురమ్మా అని అంటూ ఉంటాడు శివనారాయణ. అయితే అప్పుడే ఇక సుమిత్ర అయితే అందరికీ ఎదురొస్తుంది. ఇక కార్తీక్ వెళ్ళడం చూసి దీప చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇక వెళ్ళిపోతున్న కార్తీక్ని వెనక్కి పిలిచి, ఆల్ ది బెస్ట్ బావా అని అంటూ ఆల్ ది బెస్ట్ చెప్తుంది కార్తీక్కి. థ్యాంక్ యూ మర్దలా అని కార్తీక్ అయితే అంటాడు. అసలు దీని ముసిముసి నవ్వులకి కారణమేంటో తెలుసుకోవాలని పారిజాతం వంటగదిలోకి వెళ్తుంది. ఇక వంటగదిలోకి వెళ్ళి, ఏం చేస్తున్నావో అని అడుగుతూ ఉంటే, వంట చేస్తున్నానండి అని అంటూ ఉంటుంది దీప. ఫ్రెష్గా ఏముంది అని అనగానే, ఫ్రెష్గా బెండకాయ ఉంది, ఉడకబెట్టి ఇవ్వమంటారా అని దీప అడుగుతూ ఉంటే, కార్తీక్ గాళ్లాగే మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది పారిజాతం.
ఇంతకీ మీకేం కావాలో చెప్పండి అని అనగానే, ఏంటే ముసిముసి నవ్వులు నవ్వుతూ మీ భర్తకి కంగ్రాచులేషన్ చెప్తున్నావు? అక్కడ వేలం పాట పాడేది నా మనవరాలు కార్తిక్ గాడు కాదు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే నేను మా బావకి కంగ్రాచులేషన్ ఎందుకు చెప్పానంటే గెలవాలనే చెప్పాను. మా బావని అక్కడికి తీసుకువెళ్తుంది మా బావ సలహా కోసమే కదా. మా బావ ఇచ్చే సలహా వల్లే ఈరోజు గెలిచి ఇంటికి తిరిగి వస్తారని నాకు అనిపిస్తుంది. అందుకే కంగ్రాచులేషన్ చెప్పాను అని దీప అంటూ ఉంటుంది. మీ భార్యాభర్తలిద్దరూ ఈరోజు నోటి మీద వేలేసుకో నా మనవరాలు విజయోత్సవాన్ని తను గెలుపుని చూడండి, సిద్ధంగా ఉండు. నా మనవరాలు గెలిచి ఇంటికి వస్తుంది. అప్పుడు దిష్టి తీసి లోపలికి ఆహ్వానిద్దు కానీ ఎర్రనీళ్ళు సిద్ధం చేసుకో అని అంటూ ఉంటుంది పారిజాతం. నేను ఎవ్వరూ కూడా ఓడిపోవాలని ఎప్పుడు అనుకోలేదు. నా మనసులో ఎప్పుడు కూడా కల్మషం స్వార్థం అనేది ఉండదు. ఒకళ్ళు గెలవాలని నేను కోరుకుంటాను. అదేవిధంగా జ్యోత్స్న కూడా గెలవాలని కోరుకుంటాను. జ్యోత్స్న గెలిచి ఇంటికి వస్తే తప్పకుండా మీరన్నట్టే నేను దిష్టి తీసి తనని లోపలికి ఆహ్వానిస్తాను అని అంటూ ఉంటుంది దీప. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా నాకు తెలీదు అని అంటూ ఇక పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పారిజాతం వెళ్ళిపోయిన తర్వాత ఇక వేలం పాటకైతే జ్యోత్స్న వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది కార్తిక్తో, దశరథ అలాగే శివనారాయణ లోపలికి వెళ్ళిపోయాక నీతో నేను మాట్లాడాలి అని అంటూ ఇక ఫోన్ వస్తే ఫోన్లో అయితే మాట్లాడుతూ ఉంటుంది జ్యోత్స్న. ఇంతలో శివనారాయణ అలాగే దశరథ ఇద్దరు ఒక చోట నుంచొని ఉంటారు. అప్పుడే కారులో నుంచి ఒక వ్యక్తి అయితే దిగుతాడు. ఇక ఆ వ్యక్తిని చూసి దశరథ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. నాన్న వైరా వచ్చాడు అని అంటూ ఉంటాడు దశరథ. అయితే అప్పుడే శివనారాయణ ఇక వైర్యాన్ని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. శివనారాయణ తన కొడుకు దశరథతో వచ్చాడు సార్ అని వైరా పియ్య అయితే చెప్తూ ఉంటాడు వైరాతో. అప్పుడు ఇక వైరా శివనారాయణ వాళ్ళ దగ్గరికి వస్తాడు. నమస్తే శివనారాయణ గారు, ఎలా ఉన్నావు దశరథ అని అడుగుతూ ఉంటే, మోసం చేసిన వాళ్ళని నేను అంత తొందరగా మర్చిపోనేలేనులే. మోసం చేసి నమ్మక ద్రోహం చేసి నీలాంటి వాళ్ళని ఎప్పుడు మర్చిపోను అని శివనారాయణ అంటూ ఉంటాడు. మీరు నా గురించి పొరపాటుగా ఆలోచిస్తున్నారు. మీరు నా గురించి ఎంత తప్పుగా ఆలోచించినా సరే నేను మాత్రం మీ గురించి ఎప్పుడూ కూడా మంచిగానే ఆలోచిస్తాను అని అంటూ ఉంటే, రే దశరథ, ఇలాంటి వాళ్ళతో మనకి మాటలేంట్రా, లోపలికి రా అని అంటూ ఉంటాడు. శివనారాయణ లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇక దశరథని ఆపి అడుగుతూ ఉంటాడు వైరా అయితే, మనిద్దరం మంచి స్నేహితులం, మనిద్దరి మధ్య ఎప్పుడూ కూడా ఎంతో స్నేహం ఉండేది, మనిద్దరం పార్ట్నర్సు. మీ నాన్నగారికి నా మీద ఏదో కోపం ఉందనుకో, మరి నా మీద నీకు కోపం ఎందుకో, బిజినెస్ పరంగా పక్కన పెట్టే, మనిద్దరం స్నేహితులం కదా అని వైరా దశరథతో అంటూ ఉంటే, ఎప్పుడైతే నువ్వు మాకు నమ్మక ద్రోహం చేసి మమ్మల్ని మోసం చేశావో అప్పుడే మనిద్దరి మధ్య ఉన్న స్నేహం కూడా చచ్చిపోయింది. 10 సంవత్సరాల క్రితమే నీతో నేను ఫ్రెండ్షిప్ని కట్ చేసుకున్నాను. ఆ రోజు నువ్వు చేసిన నమ్మక ద్రోహం నేను ఈ రోజు కూడా మర్చిపోలేను. అయినా నువ్వేదో సాధించేశావని అనుకుంటున్నావు. నువ్వు ఇల్లీగల్ బిజినెస్లు చేసి దుబాయ్లో రెస్టారెంట్ ఓపెన్ చేసి అక్కడ డ్రగ్స్ అన్నీ సప్లై చేసి దివాలా తీసి మళ్ళీ ఇండియాకి వచ్చి రెస్టారెంట్ని పెట్టాలనుకుంటున్నావని నాకు ముందే తెలుసు అని అంటూ వైరాకి షాకిస్తాడు దశరథ. నా గురించి ఇన్ఫర్మేషన్ బాగానే గ్యాదర్ చేసావు దశరథ అని అంటూ ఉంటాడు వైరా. శత్రువుల్ని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. శత్రువుల్ని మనకి ఎందుకులే అని ఊరికి వదిలేస్తే ఆ శత్రువులు మన మీద తిరిగే అవకాశం ఉంది. అందుకని ప్రతిసారి నిన్ను అప్పుడప్పుడు కూడా గమనిస్తూనే ఉన్నాను అని దశరథ అంటూ ఉంటాడు. అప్పుడే వేలం పాటలో ఓడిపోవడానికి వచ్చావా, నా ముందు మీరు ఓడిపోతారులే అని వైరా అంటూ ఉంటాడు. గెలుపు ఓటములు అవి నిర్ణయించేది మనం కాదు, మన కర్మ ఫలాలను బట్టి పోతూ ఉంటాయి. గెలుపు ఓటములు అనేవి ఎవరికి
దక్కుతాయో అనేది పైవాడు నిర్ణయిస్తాడు అని అంటూ ఉంటాడు. దశరథ అయితే ఆ గెలుపు నాదే, ఓడిపోవడానికి నా ముందు తలదించుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉండు అని అంటూ ఉంటాడు. వైరా అయితే చూడు, నువ్వు నన్ను ఓడిద్దామని అనుకుంటున్నావు, ఒకరిని తొక్కేసి పైకి రావాలనుకునేవాడు ఎప్పటికీ కూడా అస్సలు కూడా బాగుపడడు అని అంటూ ఉంటాడు. దశరథ, నేను విన్నాను నీ గురించి, దివాలా తీసే స్థాయికి మీ రెస్టారెంట్ కూడా వచ్చేసిందంట కదా, మీ కూతుర్ని సీఈఓని చేసావంట అని అంటూ ఉంటే నా పర్సనల్ విషయాలు నీకు చర్చించాల్సిన అవసరం నాకు లేదు అని దశరథ అక్కడి నుంచి కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇంకా వైరా అయితే వీడి కూతురు కూడా వేలంపాటికి వచ్చింది కదా, తను ఎక్కడుంది అని వైరా అయితే అడుగుతూ ఉంటే అప్పుడే ఇక జ్యోత్స్నానైతే చూపిస్తాడు వైరా పియ్యే. ఇంతలో ఇక కార్తీక్ అయితే నాతో ఏదో మాట్లాడాలని ఫోన్లో మాట్లాడుతున్నావేంటి అని అనగానే లోపల నవ్వుకుంటున్నావు కదా, నిన్ను ఇక్కడికి తీసుకువచ్చింది డ్రైవర్గా మాత్రమే, వేలం పాటలో నేను పాడేటప్పుడు జోక్యం చేసుకోవద్దు, వేలం పాటలో నేనే గెలిచి తీరుతాను అని అంటూ ఉంటే దివాలా తీసేదాన్ని వేలం పాటలో కొంటున్నావు, మిగతా బిజినెస్ని ఎలా పైకి తీసుకురావాలో తెలియదు కానీ పడిపోయిన రెస్టారెంట్ని కొని ఏం చేసుకుంటావు జ్యోత్స్న. కార్తీక్ అయితే అంటూ ఉంటాడు, చూడు బావా, నేను గెలిచి ఎలా చూపిస్తాను అని అంటూ ఉంటే చూడు, గెలిచేది మనం మంచికి అవ్వాలి, అది చెడుకు అవ్వకూడదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. తర్వాత ఇక జ్యోత్స్న లోపలికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే వైరా అయితే జ్యోత్స్నాని ఆపుతాడు. ఇక జ్యోత్స్నాని ఆపి నేను మీ నాన్న ఫ్రెండ్ని అని అంటూ వైరా పరిచయం చేసుకుంటూ ఉంటాడు. నువ్వు లోపలికి వెళ్ళు బావా, నువ్వు లోపలికి వెళ్ళు అని అంటూ ఉంటుంది కార్తీక్ని. ఇతని ఎక్కడో చూసినట్టుంది, ఇతను ఏమవుతాడు నీకు అని అడుగుతూ ఉంటాడు వైరా అయితే. అప్పుడు ఇక కార్తీక్ అయితే అక్కడే ఉండి వాళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటారు. నేను మీ నాన్న ఫ్రెండ్ని, అయినా మీ రెస్టారెంట్ అంతా కూడా దివాలా తీసే స్థాయికి వస్తే మళ్ళీ దివాలా తీసిన రెస్టారెంట్ని వేలం పాటలో కొనడానికి ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటాడు. వైరా అయితే జ్యోత్స్నాని ఆ మాట విని జ్యోత్స్న కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వీడు మావయ్య ఫ్రెండు అన్నాడు, మరి ఇలా మాట్లాడుతున్నాడేంటి అని అనుకుంటూ ఉంటాడు. కార్తీక్ అయితే మీ రెస్టారెంట్ని నాతో టైఅప్ చెయ్యి, లేకపోతే మీ రెస్టారెంట్ని లీజుకిచ్చినా పర్వాలేదు, నేను మొత్తం తీసుకునే కెపాసిటీ నాకు ఉంది అని అంటూ ఉంటాడు. వేలం పాటలో నేనే గెలుస్తాను, రెస్టారెంట్ లాసులో ఉందని ఏమీ మీకు చెప్పలేదే అని అంటూ జ్యోత్స్న కూడా సమాధానం చెప్తూ ఉంటుంది. నేను తుఫాన్ లాంటి వాణ్ణి, తుఫానుకి ఏదైనా సరే వణికిపోవాల్సిందే అని అంటూ ఉంటాడు వైరా. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే తుఫానికి గాలి వేసి చెట్లు ఒరుగుతాయేమో, పర్వతాలు కాదు అని జ్యోత్స్న అయితే డైలాగులు కొడుతుంది. అబ్బో, మరదలు కూడా బాగానే పంచి డైలాగులు ఇస్తుంది, వీటికి ఏమీ తక్కువ కాదు, వీడెవడో పారు లాంటివాడు కదిలించుకొని మరీ పంచి లేయించుకుంటున్నాడు అని కార్తీక్ అయితే దూరంగా ఉండి వింటూ ఉంటాడు వీళ్ళిద్దరి మాటల్ని. ఆల్ ది బెస్ట్, ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు అని చెప్తూ ఉంటాడు జ్యోత్స్నకి వైరా. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే ఈ జ్యోత్స్న హిస్టరీలోనే ఓడిపోయినట్టు లేదు అని అనగానే, అదేంటి నువ్వు సీఈఓగా అయిపోయిన తర్వాతే మొత్తం దివాలా తీసే స్థాయికి వచ్చిందని బయట టాక్ వచ్చింది అని అంటూ ఉంటాడు వైరా. ఆ టాక్ని ఇప్పుడు నేను అసలు జ్యోత్స్నని శివనారాయణ ఆస్తుల్ని పెంచింది అనుకునేలా చేస్తాను అని ఉంటుంది. జ్యోత్స్న అయితే ఆల్ ది బెస్ట్ అని అనగానే, ఆల్ ది బెస్ట్ ఏదో నాకు చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉండవు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇద్దరు కూడా అలా మాట్లాడుకొని పోటాపోటీగా అనుకుంటూ ఉంటారు. ఎంతైనా దశరథ కూతురు కదా, ఆ మాత్రం పౌరుషం ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు వైరా. అందరూ కూడా లోపలికి వస్తారు. వచ్చిన తర్వాత ఇక జ్యోత్స్న అయితే శివనారాయణ పక్కన కూర్చొని ఉంటుంది. కార్తీక్ అయితే నిలబడి ఉంటాడు. కూర్చోరా అంటూ కార్తీక్ని కూర్చోమని దశరథ అయితే చెప్తాడు.
అప్పుడే కార్తీక్ అయితే దశరథని అడుగుతూ ఉంటాడు, మావయ్య అతను నీ ఫ్రెండ్ అంట కదా అని నేను ఎప్పుడూ చూడలేదే అని అనగానే, నేను అతని ఫ్రెండ్ అని వాడు చెప్పాడా అని అడుగుతూ ఉంటాడు దశరథ. అవును మావయ్య, వాడు నీ ఫ్రెండ్ అని జ్యోత్స్నాతో మాట్లాడడం నేను విన్నాను అని అనగానే, అప్పుడే ఇక దశరథ వాడు అలా చెప్పాడనమాట. వాడి గురించి చాలా ఉందిలే, నీకు తరువాత చెప్తాను అని దశరథ అంటూ ఉంటాడు. ఈలోగా జ్యోత్స్న అయితే దశరథ కార్తీక్ ఇద్దరు గుసగుసలాడుకోవడం చూసి తన గురించి అనుకుంటుంది. జ్యోత్స్న ఎందుకు మావయ్య, నేనే వేలం పాట పాడతాను, నేనే మీకు గెలిచి చూపిస్తాను అంటూ డాడీకి నూరు పోస్తున్నట్టున్నాడు బావ అని అంటూ జ్యోత్స్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. జ్యోత్స్న, వేలం పాట పాడేటప్పుడు నువ్వు పైకి వెళ్ళకు, అసలు ఆ ప్రాపర్టీకి ఎంత కొనాలో ఆలోచించి నువ్వు పాట పాడాలి అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఆ మాట విని జ్యోత్స్న అయితే వీళ్ళంతా ఇంతే, నన్ను సంతోషంగా వేలం పాట కూడా పాడనివ్వరు, ఇప్పుడు ఆ వైరా ముందు నేను తలదించుకునేలా చెయ్యబోతున్నారనుకుంటా, అసలు వీళ్ళని ఇక్కడ లేకుండా చెయ్యాలి, నేనే ప్రశాంతంగా వేలం పాట పాడుకునేలా చెయ్యాలి అని అనుకుంటూ ఫోన్ అయితే చేస్తుంది ఎవరికో జ్యోత్స్న. అప్పుడే ఇక ఫోన్ చేసి ఇక ఈ ముగ్గురు కూడా ఇక్కడి నుంచి పోతారు అని అనుకుంటూ ఉండంగా దశరథకి ఫోన్ వస్తుంది. ఒక్కసారి దశరథ అయితే ఈడియట్, ఈ టైంలోనా అని అంటూ తిట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే శివనారాయణ ఏమైంది దశరథ అని అడుగుతూ ఉంటే, డాడీ మనం ముందు మన రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళాలి అని అంటూ ఉంటాడు. దశరథ అయితే ఏమైంది దశరథ అని అంటూ ఉంటే, మన రెస్టారెంట్ మీద ఫుడ్ ఇన్స్పెక్టర్ అయితే రైడ్ చేశాడట, మనం వెళ్ళాలి అని అంటూ ఉంటాడు దశరథ. అసలు ఇంత సడన్గా ఏంటి అని శివనారాయణ అడిగేసరికి, ఎవరో కావాలని చేయించారు, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడు వెళ్తాను అని కార్తీక్తో చెప్తాడు దశరథ. అప్పుడే జ్యోత్స్న అయితే ఇంత సడన్గా ఎవరు మన రెస్టారెంట్ మీద దాడి చేశారు అని అంటూ ఉంటుంది. జ్యోత్స్న, సరే కార్తీక్ ఇక్కడే ఉండవు, నువ్వు జ్యోత్స్నకి తోడుగా అని దశరథ అంటే, బావ అవసరం లేదు, బావని మీరు తీసుకువెళ్ళండి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అవును దశరథ, ఇప్పుడు ఈ టైంలో నువ్వు డ్రైవింగ్ చేయలేవు, అలాగే నాకు డ్రైవింగ్ రాదు, వీడు రావాల్సిందే, రై పద వెళ్దాం అని అంటూ ఇక కార్తీక్ని తీసుకొని ముగ్గురు అయితే బయలుదేరుతారు. నేను ఏదైనా సాధించడానికి ఎంత దూరమైనా వెళ్తాను, ఏదైనా చేస్తాను అని జ్యోత్స్న అయితే అనుకుంటూ ఉంటుంది. ఇదంతా వీడి పని అయి ఉంటుందని వైరా వంక కోపంగా చూస్తూ ఉంటాడు దశరథ. అయితే ఇక ఇంటి దగ్గర దీప సుమిత్రకి కాఫీ తీసుకొని వస్తుంది. కాఫీ తీసుకొని వచ్చిన దీపని, సుమిత్ర ఈరోజు వంట ఏం చేస్తున్నావు అని అడగడంతో, మీరేం చెప్తే అది చేస్తానమ్మా అని దీప చెప్తుంది. ఈరోజు ఎందుకో నాకు తెలియదు కానీ చాలా ఆనందంగా ఉంది, నా కూతురుతో కలిసి తృప్తిగా భోజనం చెయ్యాలని అనుకుంటున్నాను, కాబట్టి అన్ని కూరగాయలు వేసి నువ్వు సాంబారు కాయి అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇంకా సరేనమ్మా అని దీప ఆనందపడుతూ ఉంటుంది. ఇంతకీ టిఫిన్ చేసావా అని అడుగుతూ ఉంటుంది దీపని సుమిత్ర. చేశానమ్మా అని దీప అనగానే, నిజం చెప్పు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. మీకు అబద్ధం ఎందుకు చెప్తానమ్మా అని దీప అంటూ ఉంటుంది. అయినా నీ జీవితమే అబద్ధాలు ఆడి ఆడి జీవితం కూడా అబద్ధం అయిపోయిందిలే, అబద్ధం చెప్పడం నీకు చాలా తేలికైపోయిందని అప్పుడే ఇక సుమిత్ర అయితే దీపని అంటూ ఉంటుంది. ఇక దీప ఏమీ మాట్లాడకుండా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. తర్వాత వేలం పాటలో జ్యోత్స్న అలాగే వైరా ఇద్దరు పోటీగా పాడతారు. కానీ వైరా అయితే ఇంకా అంతకన్నా ఆ ప్రాపర్టీకి ఎక్కువ పెట్టకూడదని ఇక డ్రాప్ అయిపోయి జ్యోత్స్నాని రెచ్చగొట్టి ఎక్కువ పాడేలా చేస్తాడు. ఇక జ్యోత్స్న గెలుస్తుంది. ఇక జ్యోత్స్న గెలిచి ఇంటికైతే వస్తుంది. అప్పుడే ఇక వైరా అయితే దశరథకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, నీ కూతురు ముందు వెనుక ఆలోచించదా, నన్ను ఓడిద్దామని చెప్పి అసలు ₹1,00,00,000 కూడా రాని ఆ ప్రాపర్టీని ఈరోజు 10 కోట్లకి కొంది, నీ కూతుర్ని ఆ రెస్టారెంట్కి సీఈఓగా ఎలా చేసావు? ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను రెస్టారెంట్కి మీ ఆఫీసర్ని పంపించేసాను, ఫుడ్ ఆఫీసర్ని పంపించానని నువ్వు అనుకుంటున్నావు,
కానీ నీ కూతురే మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేయడానికి ఆ ఫుడ్ ఆఫీసర్ని పంపించింది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు వైరా. అది విని కోపంతో రగిలిపోతూ దశరథ ఇంటికైతే వస్తాడు. ఇక ఇంతలో జ్యోత్స్నకి స్వీట్ తినిపిస్తూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే జ్యోత్స్న చంప పగలగొట్టి దశరథ అయితే అంటూ ఉంటాడు, నువ్వు గెలవడానికి ఎంతకైనా తెగిస్తావని ఇప్పుడే అర్థమైంది నాన్న. 1 కోటి రూపాయలు కూడా విలువ చేయని ఆ ప్రాపర్టీని 10 కోట్లకి కొంది ఆ వైరా రెచ్చగొట్టి జ్యోత్స్నాని 10 కోట్లకి మనం కొనేలా చేశాడు. మనకి నష్టం ఇప్పుడు అది. అలాగే మనం ముగ్గురం కూడా వేలం పాటలో ఉండకూడదని అసలు మన రెస్టారెంట్ మీదకి ఫుడ్ ఆఫీసర్ని కంప్లైంట్ ఇచ్చి పంపించింది జ్యోత్స్న అని చెప్పేసరికి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.